కొర్రమీను చేపలు ఫ్రై తింటారా, పులుసు తింటారా? రెండు కలిపి తినడానికి రెసిపీ చూసేయండి. కొర్రమీను చేప ముక్కలకి ముందు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు బాగా పట్టించేసి ఓ గంట పాటు మ్యారినేట్ చేసినాక వేడి నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో నానబెట్టేయండి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలని వెజ్ కట్టర్లో వేసేసి బర్రా లాడించేయండి. ఇప్పుడు నూనెలో జీలకర్ర వేసుకుని ఆ వెంటనే బర్రా లాడించిన ఉల్లిపాయ మిరగాయ మిక్స్చర్ వేసేసి ఓ 2 నుంచి 3 సార్లు కలిపేసుకుని ఓ 3 నిమిషాల పాటు మగ్గనియండి. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ నిమిషం పాటు వేయించినాక టమాటాలను కూడా బర్రా లాడించేసి కడాయిలో వేసేసి ఓ 2 సార్లు కలిపేసుకుని మూతెట్టేసి మగ్గేంత వరకు వండేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసి మంచిగా కలిపేసుకుని నూనె పైకి తేలేంత వరకు వండేసుకోండి. ఇక నూనె పైకి తేలినాక చింతపండు రసము, గ్లాసుడు వాటర్ వేసుకోండి. కాసిన్ని కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర కూడా వేసేసుకోండి. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పంచదార కూడా వేసేసుకోండి. ఓ 5 నిమిషాల పాటు దీన్ని అంతా మరగనియండి. వీడియోలు చేస్తున్నానండి, సపోర్ట్ మాత్రం రావట్లేదు. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే కాస్త ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వండేసుకుంటే కొర్రమీను చేపల పులుసు, కొర్రమీను ఫ్రై చేపల పులుసు రెడీ. అంతే. వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని చేప ముక్కని అలా ఇరుపుకుని తింటే ముళ్ళుంటాయి, జాగ్రత్త అండి బాబు, చూసుకుని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.